ఓట్లు ఉన్నాయి, 250 ఓట్లు వేపిస్తా అన్నావు. అన్నావా? మాట మేము ఒక్కళ్ళకి ఇస్తే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోమన్నావు. నాతోటి అన్నావు, ఆయనతోటి కూడా అన్నావు. అందరూ ఉండాలి పైసలు. ఆయన నాతో మాట్లాడింది నేను ఆయన చెప్పాలా? ఇక ఏమన్నారు? నేను మీ నమ్మకంతో 2,50,000 మీ దగ్గర డిపాజిట్ పెట్టినా రూపాయి కూడా నువ్వు వంచకున్నావు. అయినా కూడా అందరు వంచుతున్నారు అన్న. నాకు ఎందుకో భయం పడుతుందంటే అందరికి 5,500 అంటే 5,500 యూత్ కి మొత్తం రికార్డు ఉందన్న. నువ్వు పెన్షన్ తీసుకోకున్నా ఫోన్ ఆటోమేటిక్ రికార్డు ఉంటుంది మొత్తం అన్నిటికీ. నువ్వు ఒకళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు నువ్వు ఒక సదరువి 250 మందికి నువ్వు మాట ఎట్లా తప్పుతావు? మళ్ళీ ఈయన దగ్గర 2 లక్షలు ఎట్లా తీసుకున్నావు? దానికి మీరు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ పార్టీ వచ్చేది ఇంకా ఇజ్జత్ ఇస్తారు. మాది ఏంది గల్లీ సమస్య ఏంది? ఇద్దరు వచ్చి ఇదేంది కథ? ఏంది ఇది కథ? ఏంది ఈ జర్నలిస్ట్ కానీ ఏంది ఇది అసలు? ఏంది ఏంది ఇదంతా? రాత్రి 12 గంటలకు ఓట్లలో ఓడిపోయినందుకు బీఆర్ఎస్ మరియు ఇతర ఇండిపెండెంట్ పార్టీ ఉంగరం పార్టీ రాత్రిపూట మా డబ్బులు మాకు ఇవ్వని మా మీద దాడికి వచ్చారు. వచ్చినందుకు మా కులం మొత్తం ఒకటేందుకు 50 మందిని తీసుకొచ్చి కొట్టడానికి ప్రయత్నించాడు. అందరం వ్యతిరేకంగా మాట్లాడినందుకు గూండాలను రౌడీలను తీసుకొచ్చి చూపిస్తున్నారు.